అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 3వ వచనము నుండి 11వ అధ్యాయము 25వ వచనము వరకు. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకుని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసి కొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఎలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుట అయినను క్షౌరము చేయించుకొనుట అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసి కొనవలెను. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునయున్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. ఎలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగేనే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను. కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకొనుడి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకునుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడును గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనము. ఎవడైనను కలహప్రియుడిగా కనబడిన ఎడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలెను. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభువు రాత్రి భోజనము చేయటం సాధ్యము కాదు. ఎలయనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు
అభివృద్ధి ఒకనికంటే ఒకడు ముందుగా ఒకరికంటే ఒకరు ముందుగా తన మట్టుకు తాను భోజనము చేయుచున్నాడు. తన మట్టుకు భోజనం చేసి ఇందువలన ఒకడు ఆకలి కొనును, మరి ఒకడు మత్తుడవును. ఇదేమి ఇదేమి అన్నపానములు పుచ్చుకునుటకు అన్నవారు కూర్చుకుంటూ మీకు ఇండ్లు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? పేదలు పరచుదురా? మీతో ఏమి చెప్పుదును? చెప్పదును. దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? దీని గురించి మిమ్మల్ని మెచ్చుతున్నా మెచ్చను. ఇచ్చాను. నేను మీకు అప్పగించిన దానిని నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభువు వలన పొందుతుంది. ప్రభువైన యేసు ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని తన ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై నన్ను జ్ఞాపకం చేసుకుంటాయి దీనిని చేయుడని చెప్పెను. చేయని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ ప్రకారమే భోజనమైన ఆయన పాత్రను ఎత్తుకొని, ఆయన పాత్రను ఎత్తుకుని ఈ పాత్ర నా రక్తము వలననైనా ఈ పాత్రను రక్తమున క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా మీరు దీనిలో నుండి తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. దీనిని చేయుడని చెప్పెను. ఫస్ట్ కొరింథియన్స్ ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 11 చాప్టర్ 11 3 to 3 to చాప్టర్ 11 చాప్టర్ 11 25. 25. But I want you But I want you to understand to understand that the head of every man that the head of every man is Christ. is Christ. The head of a wife The head of your wife is her husband, is her husband. and the head of Christ is God. And the head of Christ is God. Every man Every man who prays who prays or prophesies or prophecies with his head with his head covered covered dishonors his head. dishonors his head. But every wife But every wife who prays who prays or prophesies or prophecies with her head with her head uncovered dishonors uncovered dishonors her head, her head, since it is since it is the same as the same as if her head were if her head were shaven. shaven. For if a wife will not cover For if a wife will not cover her head, her head, then she should cut her hair short. she should cut her hair short. But since it is But since it is disgraceful disgraceful for a wife For a wife to cut off her hair to cut off her hair, or shave her head, or shave her head, let her cover her head. let her cover her head. For a man For a man ought not to cover his head, ought not to cover his head, since he is the image since he is the image and glory of God. and the glory of God. But woman is the glory of man. But to man is the glory of man. For man was not made For man is not made from woman, from woman, but woman from God. woman Woman from man. woman from man. Neither was man Neither was man created for woman, created for woman, but woman for man. woman for man. That is why a wife that is For a wife ought to have a symbol of ought to have have a symbol of authority on her head authority on her head because of the angels. because of the angel. Nevertheless, Nevertheless, in the Lord, never heard woman is not money is not independent of man, independent of man, nor man of woman. nor man of woman. For as woman was For as woman was made from man, made from man, so man is now born of woman.
So man is now born of woman, and all things are from God. Are all things are hard. From God. from God. Judge for yourselves. Judge for yourself. Is it proper for a wife Is it proper for your wife to pray to God to pray to God with her head uncovered? with your head? Does not nature Does not nature itself self teach you that Each other. if a man wears if a man wears long hair, long hair, it is a disgrace it is a disgrace for him? for him. But if a woman But if a woman has long hair, has long hair, it is her glory, it is her glory. for her hair For her hair is given to her is given to her for a covering. for a covering. If anyone is inclined Or if anyone is inclined to be contentious, to be contentious, we have no such practice, we have no such practice, nor do the churches of God. nor do the churches of God. But in the following instructions, But in the following instruction, I do not commend you, I do not commend you, because when you come together, because when you come together, it is not for the better, it is not for the better, but for the worse. but for the worse. For in the first place, For in the first, when you come together when you come together as a church, as a church, I hear that I hear that there are divisions there are divisions among you, among you, and I believe it in part. and I believe it in part. For there must be For there must be factions factions among you, among you, in order that in order that those who are genuine those who are genuine among you among you may be recognized. may be recognized. When you come together, When you come together, it is not the Lord's Supper it is not the Lord's Supper that you eat. that you eat. For in eating, For in eating, each one goes ahead each one goes ahead with his own meal. with his One goes hungry, one goes hungry, another gets drunk. another gets drunk. What? What? Do you not have houses to eat Do you not have houses to eat and drink in? and drinking? Or do you despise Or do you despise the church of God the church of God and humiliate and those who have nothing? those who have nothing? What shall I say to you? What shall I say to you? Shall I commend you Shall I commend you in this? in this? No, No, I will not. I will not. For I received from the Lord For I received from the Lord what I also delivered to you, what I also delivered to you. that the Lord Jesus on the That the Lord Jesus on the night night when he was betrayed when he was betrayed took bread, took bread, and when he had given thanks, and when he had given thanks, he broke it he broke it and said, and said, "This is my body, "This is my body, which is for you. which is for you. Do this in remembrance of me." Do this in remembrance of me." In the same way, In the same way, also he took the cup also he took the cup after supper, after supper, saying, saying, "This cup is the "This cup is the new covenant in my blood. new covenant in my blood. Do this Do this as often as as one of them as you drink it you drink it in remembrance of me." in remembrance of me.